సక్సెస్ఫుల్గా పూజ అయితే చేసేసాను. చాలా అంటే చాలా కష్టంగా ఉంది. ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి స్టాండ్ మార్చుకుంటూ వీడియో తీయడం. ఇంకా కాకపోతే నాకైతే సరిగ్గా స్టాండ్ కూడా లేదు. స్టాండ్కి స్టిక్స్ ఉంటాయి కదా, కట్టెలు, వాటిని అన్నది కట్టుకున్నాను స్టాండ్కి. సో హాయ్, హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఈరోజు అయితే మా ఇంట్లో అంటే కూడా మా ఇళ్ళ వాళ్ళంతా కలిసి, మా చుట్టుపక్కల వాళ్ళంతా కలిసి దసరా పండుగ అయితే సెలబ్రేట్ చేసుకుంటాం. అన్ని పండుగల పైకి మేము సెలబ్రేట్ చేసుకునే పండుగ అంటే ఇది ఒక్కటే. చాలా బాగుంటుంది. నాకైతే అందరూ కలిసి చేసుకునే పండుగ అంటే చాలా చాలా అంటే చాలా ఇష్టం. సో ఇంకా ఈ దసరా అయితే మాత్రమే మా వైపు అందరూ కలిసి అయితే చేసుకుంటాము. సో ఇంకా ఇది అయితే కొంచెం సందడిగానే ఉంటుంది. సో ఈ దసరా మా ఇంట్లో మేము అన్ని వస్తువులకి పూజ చేసుకుంటాం కదా, సో అందరూ చేసుకుంటారు, సో మేము కూడా చేసుకుంటాం. సో అలాగే ఈరోజు వ్లాగ్ తీస్తున్నా. సో ఒకసారి నా జర్నీ ఎలా ఉందో చూసుకుంటారండి. ఇంటి ముందు నీళ్లు చల్లుకుని నేను ఇక్కడ అయితే చాక్ పీస్ ఉంటుంది కదా, కలర్ చాక్ పీస్, వాటితో అయితే ముగ్గు అన్నది వేసుకున్నాను. ఇంకా ఇక్కడ అప్పుడు ముగ్గుల పొడి ఉంటుంది కదా, సో అదే అయిపోతే ఇంకా ఇలా కలర్ చాక్ పీస్తో అయితే నేను వేసుకున్నాను. ఇంకా గుమ్మానికి అయితే తర్వాత స్నానం చేసిన తర్వాత అయితే చేసుకుందామని. ఇక్కడ నేను పూజ గదిలో అయితే పూజ సామాన్లు అయితే కడుక్కోలేదు. సో ఇంకా ఇప్పుడైతే కడుక్కుంటున్నాను. మొత్తం అంతా కడిగి పెట్టేసుకుని మా చెట్లలో అంటే మా ఇంటి దగ్గర ఉన్న మందారం పువ్వులు ఉంటాయి, అవి తీసుకొచ్చి పెడుతున్నాను. మా ఇంటి దగ్గర మందార పువ్వులు చాలా పెద్దగా రెడ్డిష్గా చాలా బాగుంటాయి చూడడానికి. సో ఇంకా నేను వాటితో అయితే పూజ చేసుకుంటున్నాను. ఇంకా మన ఇంట్లో ఉన్న వస్తువులకి అంత పెట్టడానికి ఎల్లో కలర్ పువ్వులు అయితే మా పెరట్లో ఉంటాయి, సో వాటిని అయితే తీసుకొచ్చుకున్నాను. ఇంకా తర్వాత దీపాలు అయితే వెలిగించుకున్నాను. కొంచెం నేను 3 రకాల ఆయిల్ అనేది వేస్తాను, అది ఒక్కసారి చూపిస్తాను మీకు. ఇంకా వేసిన దీపాలు అంటించిన తర్వాత ఇంకా మన ఇంట్లో ఉన్న వస్తువులకి మాత్రం పూజ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫ్రిడ్జ్కి అయితే చేసుకుంటున్నాను. మనం ఇక్కడ ఫ్రిడ్జ్కి ప్రతి ఒక్కటి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాము. అలాగే మనకి కరెంట్ సప్లై ఉంటుంది ఫ్రిడ్జ్కి. సో ఇంకా మనము ఫ్రిడ్జ్లో చేతులు పెడుతూ ఉంటాము, మనం సేఫ్గా ఉండాలంటే సో ఫ్రిడ్జ్కి అయితే పూజ అనేది చేసుకోవాలి. ఇంకా ఇక్కడ మహాలక్ష్మి నిలువ ఉన్న చోటు బీరువాలో మనం ఎప్పుడు మహాలక్ష్మిని అంటే లక్ష్మీదేవిని అన్నది పెడుతూ ఉంటాం కదా, డబ్బులు, బంగారం ఏదైనా కానీ. సో వాటిలో ఎక్కువగా ఉండాలి. ఇంకా ఏది ఎలాంటిది అనర్థం లేకుండా మనం అక్కడున్న వస్తువుల్ని అస్సలు లేకుండా చేయకుండా అస్సలు ఇంకా సమకూర్చేలా చేయాలని మనం బీరువాకి అయితే పూజ చేసుకుంటాం. ఇంకా మనం కిచెన్లో స్టవ్కి అయితే ఖచ్చితంగా పూజ చేసుకోవాలి. ఎందుకంటే మనం రోజు నిద్ర లేచి రాగానే మనం స్టవ్ అనేది వెలిగిస్తాం. స్టవ్లో మనకి అగ్నిదేవుడు అన్నది ఖచ్చితంగా మనకి రోజు మనం చూస్తూనే ఉంటాము. సో ఇంకా అక్కడ ఎలాంటి ప్రమాదాలు లేకుండా మనము పూజ చేసుకోవాలి. అగ్నిదేవునికి ఎటువంటి కోపం లేకుండా కూడా ఇక్కడ మనం అగ్నిదేవుడికి అన్నది ఖచ్చితంగా పూజ అన్నది చేసుకోవాలి. ఇంకా తర్వాత మనం అగ్నిదేవునికి అంటే స్టవ్కి వెలిగించి పూజ చేసుకున్న తర్వాత మనం ఏదైతే కత్తులు ఇంకా మచ్చులు ఏవైతే ఉంటాయో సో వాటికైతే కూడా మనం పూజ చేసుకోవాలి. ఇంకా మనం వాటితో రోజు కూరగాయలు ఏదో ఒకటి మనం కోస్తూనే ఉంటాం. ఇంకా ఎక్కడ తగలకుండా ఉండాలి అంటే మనం పూజ అన్నది చేసుకోవాలి. ఇంకా గుమ్మానికైతే ఖచ్చితంగా మనం పూజ చేసుకోవాలి. ఎందుకంటే గుమ్మం ఎంత నీట్గా ఎంత అందంగా పువ్వులతో ధూపాలతో అలంకరించి పసుపు కుంకాలతో ఉంటుందో ఆ గుమ్మాన్నే మహాలక్ష్మి అమ్మవారు, సాక్షాత్తు మహాలక్ష్మి అమ్మవారే ఆ గుమ్మాన్ని చూసి ఆనందించి సంతోషంగా మన ఇంట్లోకి అడుగన్నది పెడతారు. సో అందుకే మనం తప్పకుండా మనం నీట్గా ఉంచుకోవాలి గుమ్మాన్ని అన్నది. నేనైతే రోజు శుభ్రం చేసుకుంటూ ఉంటాను ఇంట్లో. ఇంకా పోతే అక్కడ పసుపు కుంకుమ అన్నది పెట్టేసుకుని నేను పువ్వులు పెట్టుకున్నాను. ఇక్కడ నేను చాక్ పీస్తో ముగ్గులు అనేది వేసుకున్నాను, అసలు కనబడట్లేదు. ఇంకపోతే వాషింగ్ మిషన్ ఉంటాయి కదా, వాషింగ్ మిషన్ కూడా పూజ చేసుకోవాలి. ఎందుకంటే మనం కరెంట్ సప్లై అన్నది ఉంటుంది, ప్రతి ఒక్కటి మనం చేతులు పెడుతూనే ఉంటాం. సో ఎటువంటి ప్రమాదం లేకుండా ఉండాలని ప్రతి ఒక్క కరెంట్ సప్లై వాటికి మనం ఖచ్చితంగా పూజ అన్నది చేసుకోవాలి. సో ఇంకా నేనైతే ఇక్కడ వాషింగ్ మిషన్కి కూడా పూజ చేసుకుంటున్నాను. ఇంకా తర్వాత వస్తే తులసి కోటకు కూడా పూజ చేసుకోవాలి. తులసి మాతకి మనం పూజ చేసుకుని అమ్మవారిని మనం ఎంత పూజించుకుని ఎంత మొక్కుకుని ఎంత ఆశీర్వాదం తీసుకుంటే
మన ఇంట్లో అంత సంతోషంగా ఉండొచ్చు. మన ఇంటికి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా తులసి అమ్మవారు మళ్ళీ ఆ నెగిటివ్ ఎనర్జీని తీసేసుకుంటారు. ఇంకా తర్వాత నేను ఇంట్లో అయితే సాంబ్రాణి అంటే ధూపాలు ఉంటాయి కదా, సో వాటిని అంటించుకుని ఇంకా ఇల్లంతా ధూపం వేసుకోవాలి. సో ఇక్కడ సాంబ్రాణి అయితే నేను వేయట్లేదు, ఎందుకంటే మనం సాంబ్రాణి నైట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ పాజిటివ్ ఎనర్జీ అన్నది బాగా సమకూర్చుతుంది. ఇంకా పోతే ఇక్కడ నేను ఊదబత్తి అంటాం కదా, సాంబ్రాణి కడ్డలు అంటాం కదా, సో వాటిని అయితే అంటించుకుంటున్నాను. ఇంకా అంటించుకుని ఇంకా నేను పూజ గదిలో సాంబ్రాణి అన్నది వేసుకోవాలి. ఇక్కడ మా ఇంటికి మేము ఇంకా తోరణం అన్నది కట్టలేదు. సో ఎందుకంటే ఇంకా ఇంటికి మేము గృహప్రవేశం అన్నది చేయలేదు. సో ఇంటిని ఆల్ట్రేషన్ చేసుకుని అలానే ఉండిపోయాము. ఇంకా పెయింటింగ్ కూడా నడవలేదు, అందుకే ఇల్లు అంతా వైట్గానే ఉంటుంది. ఖాళీ ప్రైమర్ మాత్రం మేము పోయించాము. పెయింట్ అయితే ఇంకా కలర్స్ అన్నది కొట్టించాలి. అది ఇంకా ఎప్పుడు కుదురుతుందో అసలు తెలియదు. మనకి అన్నది ఒక టైం అన్నది రావాలి, అది వచ్చేదాకా మనం ఏది చేయలేము, స్టార్ట్ చేయలేము. సో ఇంకా ఉన్నట్టుండే ఇంట్లో పనులన్నీ ఆగిపోయాయి. సో ఇంకా పెయింటింగ్ పని కూడా అలానే ఉండిపోయింది. ఇంకా అది కూడా అలానే ఉండిపోతే బాగోదు అని చెప్పి వైట్ ప్రైమర్ అయితే తెచ్చి మేము ఇంటికి పూయించేసుకున్నాము. సో ఇంకా ఇప్పటికీ అలానే సాగుతుంది. ఇంకా ఎప్పుడు ఆ టైం అనేది వస్తుందో తెలియదు. ఆ టైం వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా అయితే నేను వ్లాగ్ తీసి పెడతాను. ఇంకా ఇంటికి అయ్యవారు అంటే పూజారి వచ్చి గృహప్రవేశం చేసి పూజ అన్నది చేసి ఇంటికి పూజారే తోరణం కట్టేదాకా మనం ఇంటికి తోరణం అన్నది కట్టకూడదు. సో నేనైతే పూజలన్నీ చేసుకుంటాను, కానీ ఇంటికి తోరణం మాత్రం కట్టను. ఎందుకంటే ఇంట్లో పూజలు అన్నవి ఆపేస్తే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా నిండుకుంటుంది, ఇంకపోతే చాలా కష్టాలు అన్నది వస్తాయి. సో ఇలా పూజ గదిలో అయితే నేను రోజు సాంబ్రాణి వేసుకుంటూ ధూపం అంటించుకుంటాను. ఇక్కడ వీడియో విషయానికి వస్తే ఇంకా ఇంటి ముందు బైక్లకి గాడీలకి పూజ చేసిన వీడియోనైతే నేను నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే ఈ ఇంట్లో పూజ అన్నదే చాలా లెంత్ అయిపోయింది. సో ఇంకా బయట చేసుకున్నది అంటే గాడీలకి చేసుకున్న పూజనైతే ఇంకా నేను నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. ఖచ్చితంగా చూడండి, చూసి లైక్ చేసి కమెంట్ చేయండి తప్పకుండా ఎలాంటి వీడియోస్ కావాలన్నది. నేను అలాంటి వీడియోస్ చేస్తూ ఉంటాను మీకోసం. ఇంకా ఇక్కడ పూజ అన్నది నాది కంప్లీట్ అవుతూ వచ్చేసింది. సో ఇంకా తర్వాత కొబ్బరికాయ కట్టుకుని ఇంకా పూజ నైవేద్యం చేసి పెట్టుకోవడమే. సో ఇంకా ఇక్కడ నేనైతే ఈరోజు నైవేద్యం అన్నది ఏది చేయలేదు. సో నార్మల్గా పూజ అనేది చేసుకుంటున్నా ఇంట్లో. ఇంకా ఉన్నదంతా బైక్లకి మాత్రమే పూజ. ఇంకా సక్సెస్ఫుల్గా పూజ అయితే చేసేసాను. చాలా అంటే చాలా కష్టంగా ఉంది. ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి స్టాండ్ మార్చుకుంటూ వీడియో తీయడం. ఇంకపోతే వీడియో అంటే పూజని కూడా వీడియో తీయాలి అంటే ఇంకా దసరా పండుగ అంటే మనం ప్రతి ఒక్క వస్తువుకి పూజ అనేది చేసుకుంటాం కదా. సో ఇంకా అలానే ఇంకా అన్నిటికీ పూజ చేయడం బ్లాగ్లో ఉంటే అది మనకి ఎప్పటికైనా చాలా బాగుంటుంది కదా, అది మనకి మెమోరీస్లో కూడా ఉంటుంది. సో ఇంకా అయితే ప్రతి ఒక్కటి వీడియో చేసుకుంటే చాలా బాగుంటుంది అని నా ఫీలింగ్. సో అందుకే నేను ప్రతి ఒక్కటి కూడా వీడియో తీసుకుంటాను. సో ఇంకా కాకపోతే నాకైతే సరిగ్గా స్టాండ్ కూడా లేదు. ఉన్నదంతా నేను స్టాండ్ ఒక్కసారి ఎలా ఉంది ఏంటి అనేది నా స్టాండ్ అంతా వీడియో తీసి పెడతాను. కాకపోతే నేను స్టాండ్కి స్టిక్స్ ఉంటాయి కదా, కట్టెలు, వాటిని అన్నది కట్టుకున్నాను స్టాండ్కి. సో అందుకే ఇంత హైట్ అయితే ఉంది. ఇంకా లేకపోతే నా దగ్గర ఏవి అంతగా అవైలబుల్గా లేవు. సో తీసుకోవాలి, పర్చేజ్ చేసుకోవాలి, ఒక మంచి స్టాండ్ అన్నాక తీసుకోవాలి. తర్వాత దానికి ఒక లైటింగ్ ఎఫెక్ట్ ఉన్న స్టాండ్ అంటే రింగ్ టైప్ వస్తుంది కదా, సో అలాంటిది తీసుకోవాలి. ఇంకా ఇది మా దసరా పండుగ అయితే మేము ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. ఇంకా బైక్లకి కూడా పూజ అనేది ముగించేసుకుని వెళ్ళి వచ్చేసారు. సో ఇంకా ఇలాంటి వీడియోస్తోనే ముందు ముందు వస్తూ ఉంటాను. సో మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా ఉండాలి. ఇలాంటి మంచి వీడియోస్ కావాలి అని నాకు కమెంట్ పెడితే సో నేను అలాంటి వీడియోస్ చేయడానికైతే ట్రై చేస్తాను. సో ఇంకా అయితే ఈరోజుతో ఈ వ్లాగ్ ఇక్కడికి ముగించేస్తున్నాను. సో ఇంకా బాయ్ అందరికీ.